సాలిసిటర్ జనరల్ ఉన్నారో ఆయనే నేను ఇన్స్ట్రక్షన్ తీసుకొస్తా అన్నాడు. అంటే బెయిల్ ఇవ్వాలనా ఇవ్వద్దా అని చెప్పి అమిత్ షా అని అడుగుతాడా? ఎవరిని అడుగుతాడు? అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు నువ్వు ఇన్స్ట్రక్షన్స్ లేదు, నేను ఐఎమ్ డిక్టేటింగ్ ది ఆర్డర్ అని చెప్పి డిక్టేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా విషయాలు చెప్పిండ్రు. యాక్చువల్గా ఈ పిఎంఎల్ఏ యాక్ట్లో, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో సెక్షన్ 45 ఉన్నది. మహిళా సోదరిమణులకి, స్త్రీలకి సిఆర్పిసిలో ఉంది. కొన్ని నేరాలు ఆరోపించబడితే వాళ్ళకు చట్టబద్ధంగా బెయిల్ హక్కు ఉంటుంది. ఏది 18, 16 సంవత్సరాలు, కొన్ని కేసులో 16, కొన్ని కేసులో 15, 18 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్నటువంటి మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ మరియు స్త్రీలు, ఏ వయసులో ఉన్న స్త్రీలకు కూడా చట్టబద్ధంగా వాళ్ళకు హక్కు ఉంటుంది, బెయిల్ హక్కు ఉంటుంది. సిఆర్పిసిలో ఉంది. అదే ప్రొవిజన్ పిఎంఎల్ఏ ఈ స్పెషల్ యాక్ట్లు కూడా పెట్టిండ్రు. అది దురదృష్టవశాత్తు ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. మరి ఈవిడ ఎంపీగా పనిచేసింది, ఎమ్మెల్సీగా ఉన్నది, ఇది వర్తిస్తుందా? ఇది వేరే స్త్రీలకు, స్త్రీలు 2 రకాలు ఉంటారా? స్త్రీలు ఒకటే రకం ఉంటారా? పేద స్త్రీ అయినా, ధనవంతురాలైనా, చదువుకున్న స్త్రీ అయినా, చదువుకున్న స్త్రీ అయినా, స్త్రీల సమస్యలు అందరికి ఒకటే తీరుంటాయి. సృష్టిలో స్త్రీ పురుషుడు ఇద్దరినే క్రియేట్ చేసిండ్రు, వచ్చిండ్రు. స్త్రీకి కొన్ని హక్కులు కల్పించింది, చట్టాలు హక్కులు కల్పించింది. ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఇలా తీవ్రంగా తప్పుపట్టింది సుప్రీంకోర్టు. నేను లైవ్లో చూసిన ఇలా సుప్రీంకోర్టు అవన్నీ కూడా చాలా తీవ్రంగా తప్పుపట్టింది. హైకోర్టు వ్యాఖ్యానాన్ని, కవిత గారి పైన చేసినటువంటి వ్యాఖ్యానం పైన. ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా ఆలస్యమైనప్పటికీ కూడా ఇలా మరి కవిత గారికి బెయిల్ ఇవ్వడాన్ని మేమందరం కూడా సంతోషిస్తున్నాం. మళ్ళీ నిజంగా చాలా అనారోగ్యానికి గురైంది. నేను చూసినాను కలిసినప్పుడు. అతి త్వరలో ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత కొంత సమయం లోపల ఆరోగ్యాన్ని మరి కోలుకోవాలని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ఇదే సందర్భంలో ఈ విధంగా వాతావరణం దేశవ్యాప్తంగా ఉంటే ఈ బండి సంజయ్ ఆయన ఏంది ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి, గౌరవం ఇవ్వాలి మనం బండి సంజయ్ గారికి. ఒక మంత్రిగా ఉన్న హోదాలో ఉన్న వ్యక్తి ఏమంటాడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైంది, కాంగ్రెస్ వకీళ్ళు ఆర్గ్యూ చేసిండ్రు, బెయిల్ ఇప్పించిండ్రు మాట్లాడాడు. ఆయనకు అనాలోచితమైన చేసిన వ్యాఖ్యానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఆయనకు మెదడు ఉందా లేదా అనేది కూడా నేను అనదలుచుకున్నాను. అనకూడదు, నేను ఇంతవరకు అనలేదు. ఆయనకు తెలుసా ముకుల్ రోహితీ అనేటువంటి సీనియర్ అడ్వకేట్. ఆయన ఒక న్యాయవాదులు సుప్రీంకోర్టులో పార్టీ అఫిలియేషన్స్ ఉండరు. వాళ్ళు ఎవరు ఎంగేజ్ చేస్తే వాళ్ళకి ఆర్గ్యూ చేస్తారు. ఈయన చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్. మరి ఎంగేజ్ చేశారు, ఆయన వచ్చి వాదించాడు. అసలు సంగతి నేను అదే చెప్పదలుచుకున్నాను బండి సంజయ్కి. నీకు తెలుసా ఈ ముకుల్ రోహితీ మీ మోడీ గారికి 5 సంవత్సరాలు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్గా పనిచేసాడు. ఎన్నేళ్ళు? 5 సంవత్సరాలు ఈ బీజేపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. అది అటార్నీ జనరల్ అంటే అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఎవరిచ్చిండ్రు? అది నీ పార్టీ, నీ ప్రభుత్వం. అంటే నేను ముకుల్ రోహితీ గారు మీ పార్టీ వ్యక్తిగా నేను భావించడం లేదు. ఈజ్ అ సీనియర్ మోస్ట్ అడ్వకేట్. నువ్వు ఏం మాట్లాడతావు? తెలివితో ఒక మాటలు. ఇలా తెలుగు ప్రజలు అందరూ కూడా సిగ్గుపడాలి. ఇలాంటి ఒక కేంద్ర మంత్రి, నీ అదృష్టం ఉన్నది అక్కడ దాకా ఎదిగినవు. ఆ హోదాను కాపాడు బండి సంజయ్. ముకుల్ రోహితీ తెలుసా నీకు? ఆయన అటార్నీ జనరల్గా పనిచేసిండు. ప్రధానమంత్రి గారు మోడీ గారు నియమించిండు. సుప్రీంకోర్టులో 5 ఏళ్ళు పనిచేసిండు. ఆయనను బట్టి కాంగ్రెస్ ఓడు అంటివి. అసలు నీ పార్టీ సంగతి ఏంది?
ఇవాళ ఈ కేసు విషయం చెప్పదలుచుకున్నాం, రాజకీయాలు మాట్లాడదలుచుకున్నాం. ఎందుకు కవిత 5 నెలలు జైల్లో ఉండవలసి వచ్చింది? మేము గిట్ట గులాబీ జెండా గిట్ట ఈ కాంగ్రెస్లో కూడా చెప్పదలుచుకున్నా నేను. మేము గిట్ట కొంతవరకు సకంబైన అయ్యా బాంచను అని అంటే ఎప్పుడో బయటకు వచ్చు కవిత. కానీ గట్టిగా నిలబడ్డాం, తల వంచలేదు, గట్టిగా నిలబడ్డాం. కాబట్టి చట్ట ప్రకారంగానే కొట్లాడదాం. కేసుల కొట్లాడదాం, చట్ట ప్రకారంగా కొట్లాడదాం. ఎవరికి తల వంచొద్దు. తెలంగాణ కోసం కూడా నేను గట్లే కొట్లాడినా, నన్ను ఎంత లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా నేను తల వంచలేదు బిడ్డ అని చెప్పడం. కాబట్టి అలా ఉన్నారు. ఇంకా నువ్వు నీ పార్టీ బండి సంజయ్ ఇలా ఎంతమందికి సిబిఐ దాడులు ఈడీ దాడులు వేసి కేసులు కూడా పెట్టలేదు. ఇలా మన వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి టీవీలలో కూడా చాలా సోషల్ మీడియాలో కూడా తిరిగింది, మీకు అందరికీ తెలుసు. స్త్రీలను చెరిచి స్త్రీలను లొంగ తీసుకొని ఈయన మమ్మలను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఒక బీజేపీ ఎంపీ బ్రిజేష్ భూషణ్ అంటే ఒక కేసు కూడా పెట్టలేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు, మమ్మల్ని అవమానపరిచిండు, అగౌరవపరిచిండు, మానసికంగా శారీరకంగా హింసించిండని చెప్పి ఒలింపిక్ మెడల్స్ వచ్చినటువంటి క్రీడాకారులపై దరఖాస్తు పెడితే కేసు పెట్టని దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మీది బండి సంజయ్. హేమంత్ కుమార్ బిస్వాస్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే సిబిఐ దాడి చేస్తావు, నీ పార్టీలో జైన్ అయితే తెల్లారే ముఖ్యమంత్రి పదవి ఇస్తావు. తెలుగుదేశం ఎంపీలు 2 రాజ్యసభ ఎంపీలు లొంగ తీసుకుంటావు, హైదరాబాద్లో దాడులు జరుగుతాయి, తెల్లారి బీజేపీ కండవ కప్పుకుంటారు, నీకు రాజ్యసభలో మద్దతు కావాలని చెప్పి నీ పార్టీలో జాయిన్ చేసుకుంటావు, వాళ్ళ మీద ఇప్పటికీ కేసులు పెట్టవు. ఇట్లా 100 కేసులున్నాయి. మహారాష్ట్రలో నారాయణరావు నారనే ఆయన మీద మొత్తం దాడులు జరుగుతాయి, కేసులు పెట్టవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 మంది ఫోటోలు ఉన్నాయి. ఈడీ దాడులు, సిబిఐ దాడులు, తెల్లారి నీ పార్టీలో జాయిన్ అయితే బీజేపీ కండవ కప్పుకుంటే కేసులు మాఫీ. ఆ ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉంటాయి, ఛార్జ్షీట్లు ఫైల్ కావు. ఇక్కడ మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయి 493 మంది సాక్షుల్ని విచారించి 5000 పేజీల ఛార్జ్షీట్ ఫైల్ చేసి జైల్లో పెడతావు. ఏం హక్కు ఉన్నది? ఇలా సుప్రీంకోర్టు అదే వ్యాఖ్యానించింది. ఎందుకు జైల్లో పెట్టాలి? నీకు ఇంకేమున్నది చేసేది? నీకు ఇన్వెస్టిగేషన్ ఇంకేమున్నది చెప్పు అంటే నీళ్లు దాగి నీళ్ళు నమిలి ఆయన అడిషనల్ సాలిసిటర్ జనరల్ నేను ఇన్స్ట్రక్షన్ తీసుకుంటా అంటే సుప్రీంకోర్టు జడ్జిలు తీవ్రంగా మందలించి ఇవాళ తీర్పు చెప్పారు. బెయిల్ శాంక్షన్ చేశారు. కాబట్టి ఈ కేసు ముఖ్యంగా కవిత గారి మీద పెట్టినటువంటి ఈ కేసు పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు. ఇది ఒక ఉద్యమ పార్టీని, ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీని, రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి కుట్రగా ఇలా ప్రజలు భావిస్తున్నారు. అతి త్వరలో దీనికి సరైనటువంటి రీతిలో ప్రజల తీర్పు ఉంటుంది. జై తెలంగాణ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఒకే ఒక విషయం మాట్లాడతాను. ఈ కేసుని మొట్టమొదట పెట్టినప్పటి నుంచి కూడా మేము ఒకే విషయాన్ని మేము చెప్తూ వచ్చినాము. ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు, సెలెక్టివ్ పర్సెక్యూషన్ చేస్తూ ఉన్నది, ప్రాసిక్యూషన్ కాదు. దీంట్లో ఆధారాలు లేవు, దీంట్లో అసలు ఏ రకమైన అవినీతి జరగలేదు. ఇది ఒక పాలసీ డెసిషన్ని కావాల్సుకొని ఢిల్లీ ప్రభుత్వాన్ని, తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని
ఇబ్బంది పెట్టేదానికోసము, కేసీఆర్ గారి మీద కక్ష సాధించేదానికోసము మన ఇంటి ఆడపడుచుని తీసుకొని పోయి 6 నెలలు ఇవాళ జైల్లో పెట్టినారు. తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు మాటలతోని ఇవాళ 6 నెలల్ని ఆమెని అష్టకష్టాలు పెట్టడమే కాదు, చాలా చండాలపైన వాళ్ళు ఆరోపణలు చేసినారు. చాలా చండాలంగా మాట్లాడినారు. ఒక మనిషిలాగా ఆడపడుచు పట్ల మాట్లాడని విధంగా మాట్లాడకుండా దుర్మార్గంగా మాట్లాడినారు. వాళ్ళు అనేక మంచి మంచి పొజిషన్లో ఉండొచ్చు, కానీ వాళ్ళు మాట్లాడిన పద్ధతి ఇవాళ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఎంత దూరం పోయినారంటే ఈ శాడిజం ఇది, ఇంతకన్నా వేరే ఏముంది, ఏం చెప్పాలండి. ఇవాళ కోర్టు మీద ఆక్షేపణలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. బండి సంజయ్ కానివ్వండి, తర్వాత మిగతా ఇంకా వేరే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి. ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల మీకు చెడు జరుగుతుంది తప్ప మంచి జరగదు. కొంచెం సెన్స్ తెచ్చుకోండి. మీరు సుప్రీంకోర్టు మీద మీరు ఆక్షేపణ చేస్తారా? సుప్రీంకోర్టు మాట్లాడిన దాంట్లో ఏదైనా ఎవరికి కూడా ఆక్షేపించేదానికి వీల్లేదు. ఎందుకంటే దట్ ఈస్ ది ఫైనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇన్ దిస్ కంట్రీ. ఏం హక్కున్నదని మీరు ఇట్లా మాట్లాడతారు? ఎవడు ఇష్టం ఉన్నట్టు వాడు మాట్లాడడానికి ఇదేమన్నా కోర్టా, లేకపోతే ఇదేమన్నా ఒక పద్ధతి ప్రకారం నడిచే వ్యవస్థనా, లేకపోతే మీ జాగీరాయమనా? ఇంకొక మాట, పిచ్చి పిచ్చి మాటలు ఏమైనా మాట్లాడినా ఈ తీర్పుని అవమానపరిచే పద్ధతుల్లో కానీ, ఈ తీర్పుకి రాజకీయ ప్రేరేపణలు ఉన్నాయని, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో చేయించారు అనేది ఇంకొక మాట ఏ పొలిటికల్ పార్టీ అని కదండి, వాళ్ళు ఏ స్థాయిలోనే ఉండనియండి, ఖచ్చితంగా వాళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తాము, కోర్ట్ పిటిషన్స్ వేస్తాము, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అలాగా మాటలు మాట్లాడతారు రాజకీయ పొజిషన్లో ఉండి? ఎవరిని బెదిరిస్తారు మీరు? ఇది ఇంతకన్నా రౌడీజం ఉన్నదా? ఇక్కడ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు, మీరు ఈ రౌడీ మాటలు మాట్లాడమేంది, తర్వాత ఈ బెదిరించే మాటలు మాట్లాడమేంది? చాలా తప్పు. ఇది చేయకండి. ఒక అచీవర్ని తీసుకుపోయి ఇవాళ 160 రోజులు జైల్లో పెట్టినారు. చింతపడాల్సిన అవసరం ఉంది, బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏం చేసిందండి ఆమె? వినోద్ గారు చెప్పినారు, ప్రపంచ వేదిక మీద తెలంగాణలో ఉన్న ఒక పండగని తెలంగాణలో వలస రాజ్యంలో మొత్తం తొక్కివేస్తే దాన్ని తీసుకొని మొత్తం ప్రపంచం మొత్తం ఆవిష్కరించిన ఒక ఘనత ఉన్న పోరాట యోధురాలు. కేసీఆర్ని ఇబ్బంది పెట్టేదానికోసం ఇవాళ తీసుకుపోయి జైల్లో పెట్టినారు. ఫైనల్గా ఇవాళ కోర్టు న్యాయం చేసింది. ఆ న్యాయాన్ని మీరు బుద్ధి తెచ్చుకొని గౌరవించండి, మీకు గౌరవంగా ఉంటుంది. మీరు ఇట్లాగే చేసిండ్రనుకోండి, ఖచ్చితంగా మేము ఏం చేయాలో చేస్తాం. కోర్టు అంటే కోర్టు తీర్పును తప్పుబట్టి కోర్టును పై వ్యాఖ్యానం చేస్తే తప్పనిసరిగా కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. అది సుప్రీంకోర్టు తప్పనిసరిగా వస్తుంది. అంటే తీర్పు పైన తమ అభిప్రాయాలు చెప్పడంలో తప్పులేదు, కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలు సుప్రీంకోర్టు పైన జడ్జిల పైన చేస్తే మాత్రం అది కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పిన కదా, కాంగ్రెస్ వకీళ్ళు బీఆర్ఎస్ కలిసిందని మాట్లాడినట్టు నేను చూసిన. అదే ఆయన కాంగ్రెస్ కాదురా మీ ఓడేరా అని చెప్పాను నేను. ఈ కాంగ్రెస్ వాడు అంటాడు, ఇది అంటాడు. ఆయన వాళ్ళు సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళు. ఇది అనాలోచితమైన, ఇప్పుడు తెలిసినతోనే మాట్లాడచ్చు, చర్చించవచ్చు, వాదించవచ్చు. తెలియనంతోనే ఏం మాట్లాడతాం? తెలిసినంతోనే వాదించవచ్చు, చర్చించవచ్చు, మాట్లాడచ్చు, ఉండొచ్చు. తెలియనికి తెలివి తక్కువతోనే మాట్లాడతాం. అంటే లొంగ తీసుకోలేదా అండి వీళ్ళందరూ? ఎవరు? అరే ఇది చూస్తే నీకు అర్థం కదబ్బా, యువర్ సీనియర్ జర్నలిస్ట్. వీళ్ళందరూ కేసులు పెట్టి ఎవరు లొంగ తీసుకున్నారు? బీజేపీ. కోర్టు కాదు, రాజకీయాలు. అంటే కేసే పెట్టలేదు కదా, కేసు పెట్టలేదు, కేసులు పెట్టలేదు కదా. వీళ్ళు ఎంత ఎవరు? ఒక్కొక్కరి మీద ఈడీ దాడులు. ఈ వేరే రాష్ట్రాలు ఎందుకు, మన రాష్ట్రంలో ఈ హైదరాబాద్లో చూడలేదా 2 రాజ్యసభ ఎంపీలు తెలుగుదేశం వాళ్ళు?
ఇవాళ ఒక ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, ఒక ఆయన ఎంపీ అయ్యిండు. వాళ్ళ మీద దాడులు జరిగినాయి కదా, ఈడీ దాడులు, సిబిఐ దాడులు. తెల్లారివే బీజేపీ కండావా కప్పుకున్నారు. కేసు మాఫ్, మళ్ళీ ఎమ్మెల్యే, మళ్ళీ ఎంపీలు. అట్లా నడిపిండు మోడీ గారి ప్రభుత్వం. మోడీ గారు నడిపిండు. లెట్ మీ బి వెరీ ఫ్రీ అండ్ ఫ్రాంక్. కోమటిరెడ్డి గారు కూడా ఏం మాట్లాడుతాడో, ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఏమో తెలియదు. అర్థమైంది కదా. అందుకోసం దాని ఏమైనా ఇప్పుడు బెయిల్ వచ్చింది కదా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆడిచ్చింది కదా తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం లేనప్పుడు ఎక్కడుండే బతుకమ్మ, ఏ పరిస్థితి ఉండే? తెలంగాణ కల్చర్, తెలంగాణ భాష, ఇలా ఏ సినిమా చూసినా కూడా మళ్ళీ తెలంగాణ ఇదివరకు గుండాలకు, రౌడీలకు, బ్రోకర్లకు పెట్టినటువంటి మన భాష, తెలంగాణ భాష ఇవాళ గౌరవంగా ప్రతి సినిమాలో ఇవాళ హీరోలకి, హీరోయిన్లకి అందరికీ పెట్టి ప్రతి పాత్రకు కూడా తెలంగాణ భాష పెట్టి సినిమాలు తీస్తున్నారంటేనే అది మా విజయం. దట్ ఈజ్ కల్చరల్ రెనెసెన్స్. అంటే మళ్ళీ కల్చర్ని తీసుకొచ్చినాం. ఇది ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకే పరిమితం కాలేదు. మేము తెలంగాణ ఉద్యమం లోపల జాగృతి సంస్థ ఇంతకుముందు చెప్పినా కదండి, నేను అప్పుడే అన్నా, నేను సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం అంటే న్యూజిలాండ్లో సూర్యుడు అంటే మార్నింగ్ 6 o'clock సూర్య ఉదయం అయితే మళ్ళీ రాత్రి 24 గంటలకి మళ్ళా లాస్ ఏంజల్స్లో ప్రపంచం 24 గంటలు బతుకమ్మ ఆడతారు. ఇప్పుడు వచ్చే అక్టోబర్లో కూడా ఆడతారు మళ్ళా. దానికి కారణం తెలంగాణ ఉద్యమం. దాంట్లో మా పాత్ర, మా మహిళా సోదరిమణులు. దాంట్లో కవిత గారు ఒక పాత్ర, గొప్ప పాత్ర. కాబట్టి ఇవంతా మేము ఉద్యమకారులం. గీ బెదిరింపులకి, కేసులకు భయపట్టున్నామా మేము? ఇంకా దాని మీద మేము చాలా మాట్లాడినాం కదండి. ఇప్పుడు నేనే ఏబీవీపీని, నేనే ఆర్ఎస్ఎస్ వర్కర్ అనేది ఇప్పుడు పదే పదే చెప్పుకుంటాను రేవంత్ రెడ్డి. అంతే కదా. అంటే ఒక సిగ్నల్ ఇచ్చాడు మోడీ గారికి, దేమన్నా కాంగ్రెస్లో నన్ను అంతా నేను దగ్గరకు వస్తా అని.